అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలోని మాధురి స్కూల్పై అనుమతులు లేకుండానే 10వ తరగతి బోధన చేస్తున్నట్టు తీవ్ర ఆరోపణలొస్తున్నాయి. టీసీ కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ₹100 బాండ్ పేపర్పై సంతకం పెడితేనే టీసీ ఇస్తామని స్కూల్ కరెస్పాండెంట్ రేపన సుధాకర్ పేర్కొనడం కలకలం రేపింది. ఫీజులు అధికంగా వసూలు చేస్తూ దీనికి అనుమతి ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా అమ్మోళ్ళు ఇల్లు అమ్ముకున్నాడు. మా అమ్మ అతను ఇద్దరు కలిసి నాకు భాగమే లేదంటారు. నాకు చేను కట్టబడతారు. ఇప్పుడు కూడా నేను నా బిడ్డ కనుక్కొని అమ్మ దాంట్లో రిజిస్టర్లోనే సంతకం పెట్టినాం, మళ్ళీ దాంట్లోనే సంతకం పెట్టినామంటే అప్పుడప్పుడు వచ్చి అది తీసుకొని మళ్ళీ పేపర్లన్నీ చింపి ఇచ్చినారు. ఇదే పేపర్లు అగ్రిమెంట్ కాగితాలు. టీసీ కావాలా, నీకు అగ్రిమెంట్ కావాలా అని అడుగుతున్నారు. అందుకు టీసీనే కావాలి, అగ్రిమెంట్ ఇచ్చేయి అని తీసుకున్నాను నేను. ఎప్పటి నుంచి చదువుతున్నాడు? నర్సరీ నుంచి ఇన్నే చదివినాడు. నర్సరీ నుంచి చదివినప్పుడు ఇప్పుడు మీకున్న సంబంధం ఏమే? నాకు అతనికి చెల్లెలు భర్త, చెల్లెలు భర్త అంతే. మీ ఆస్తులు ఆ రోజు పోనీలే మానవత్వంతో పెట్టినాము, అందరం ముగ్గురం సంతకాలు. మా నాయన ఆస్తి అది. మా అమ్మ కూడా ఈ రోజు నీకు భాగం లేదు అంటుంది. మా అమ్మ కూడా వాళ్ళితే అత్తాళ్ళుడు నన్ను నాశనం చేసిన, నీ కుంటిదాన్ని నర్సలేను, ఇప్పుడు ఈ నూనె పట్టుకొని చేస్తున్నా, జీవనం చేస్తున్నా. ఇప్పుడు కూడా అది ఆ సారి పెట్టించుకోమన్నాడు, పెట్టించుకున్నాము అంటాడు క్లర్క్. క్లర్క్ నీకు అగ్రిమెంట్ కావాలా, టీసీ కావాలంటే నాకు అగ్రిమెంటే కావాలని టీసీ వాళ్ళ మగానే పారేసిన. టీసీ ఈయనని పో అన్నాడు. మీరు వచ్చింది దేనికోసము? టీసీ కోసమే వచ్చిన. ఈ రోజు టీసీ ఇచ్చినారా? లాస్ట్ లేదు, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరంట? అదేమో మీ సార్ని అడుగుపో, మా సార్ని అడుగుపో అంటున్నారు. మీరేమన్నా ఫీజు ఏమన్నా బ్యాలెన్స్ ఉందా స్కూల్లో కట్టాల్సింది? నేను అమ్మడు కూడా చెప్పిన, వాడు తండ్రి చచ్చిన బిడ్డ, నా బిడ్డ మీ స్కూల్లో చదువుకునేంత స్తోమత లేదు, 7th క్లాస్లోనే ఇచ్చేయమన్నా నా బిడ్డకు తీసి. లేదు, ఈయనే చదవాలి 10 వరకు అని మా అమ్మ మొండి పట్టి ఈయనే చదివించింది. ఎందుకంటే మా అమ్మ కల్లుడు కాబట్టి అతను. అందుకని ఉన్నీలే, మా అమ్మ మాట కాదనకుండా ఈయనే ఉన్నాడు. ఇంకా 10 అయిపోయింది కదా, గౌరవంగా నా బిడ్డకు ఇచ్చే పంపిస్తాడు, మీ దిక్కులే.